तितदि किं प्रभा ఒక కొటేషన్ డిస్కస్ చేద్దాం. సో నేను చెప్పిన తర్వాత లాస్ట్ ఒక 5 minutes కొంత టైం ఇస్తాను. చెప్పిన దానిపైన ఇంకేదైనా క్వశ్చన్స్ కానీ క్లారిఫికేషన్ ఉంటే మీరు చెప్పొచ్చు. క్లియర్? మనం డిస్కస్ చేసిన దానిపైన మీరు కొద్దిసేపు మాట్లాడవచ్చు, లేక ఇంకేదైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ప్రతి కర్తవ్యము పవిత్రమైనదే. శ్రద్ధాభక్తులతో కూడిన కర్తవ్య నిర్వహణ పరమోత్కృష్టమైన ఈశ్వర ఆరాధన. నువ్వు ఒక పని చేస్తున్నప్పుడు దానికి మించి వేరే దేనిని ఆలోచించవద్దు. దాన్ని ఆరాధనగా, మహోన్నత ఆరాధనగా ఉండొచ్చు. ఆ పని చేస్తున్నంతసేపు నీ జీవితమంతా దానికే అర్పించు. మరొకసారి, ప్రతి కర్తవ్యము పవిత్రమైనదే. శ్రద్ధాభక్తులతో కూడిన కర్తవ్య నిర్వహణ పరమోత్కృష్టమైన ఈశ్వరారాధన. నువ్వు ఒక పని చేస్తున్నప్పుడు దానికి మించి వేరే దేన్ని ఆలోచించవద్దు. దాని ఆరాధనగా, మహోన్నత ఆరాధనగా ఉండవచ్చు. ఆ పని చేస్తున్నంతసేపు నీ జీవితం అంతా దానికే అర్పించు. సో ఇక్కడ ఇది స్టూడెంట్స్కి చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. మిగతా వాళ్ళకు కూడా ఇది చాలా అవసరం ఈ రోజుల్లో. సో మనం ఏదైనా పని చేసేటప్పుడు, ఏ పని అయినప్పటికీ కావచ్చు, సో మన దృష్టి అంతా దానిపైన పెట్టాలి. అంటే దానికి మించి వేరే ఆలోచన చేయకూడదు. ఏ పని చేస్తున్నామో దానివల్ల ఏమవుతుంది అని అంటే, మనలో ఉన్నటువంటి ఎనర్జీ మేనిఫెస్ట్ అవుతుంది, జనరేట్ అవుతుంది, ఫోకసింగ్ కెపాసిటీ పెరుగుతుంది. సర్వసాధారణంగా స్టూడెంట్స్ చేసేటువంటి పొరపాటు, వాళ్ళు హోంవర్క్ చేసేటప్పుడు హోంవర్క్ ఇస్తారు, సో ఇంటికి వెళ్ళి రాస్తుంటారు. సమ్టైమ్స్ స్కూల్లో టైం ఉన్నప్పుడు, లంచ్ టైం తర్వాత, లేక స్కూల్ అవర్స్ తర్వాత, whenever they get time, they try to write. సో ఇక్కడ దాని ఉద్దేశం ఏమిటి అంటే, హోంవర్క్ అని అంటే అర్థం ఏమిటి అంటే, స్కూల్లో చెప్పినటువంటి ఒక టాపిక్ దాన్ని ఇంకా ఫర్దర్గా తెలుసుకోవడానికి, నాలెడ్జ్ని పెంచుకోవడానికి, బెటర్ అండర్స్టాండింగ్ కొరకు వర్క్ ఇస్తారు ఇంట్లో. అప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, ఏదైతే మనం రాస్తున్నామో, కాంటెంట్ రాస్తున్నామో రిలేటెడ్ టు ఎనీ సబ్జెక్ట్, ఆ కాంటెంట్ రాసేటప్పుడు మన దృష్టి అంతా కూడా ఆ కాంటెంట్ పైనే ఉండాలి, ఇంకా వేరే ఆలోచన రాకూడదు. సో అప్పుడు ఏమవుతుంది అని అంటే, మనం ఏ కాంటెంట్ అయితే మనం దృష్టి పెట్టి రాస్తున్నామో, మనస్సంతా దానిపైన పెట్టి రాస్తున్నామో, సో ఏమి రాస్తున్నామో మనం మైండ్ కాన్షియస్గా ఉంటుంది. ఆ రాసే కాంటెంట్ మన మైండ్లో, అది సబ్కాన్షియస్ మైండ్లో రికార్డ్ అవుతూ ఉంటుంది. ఆ కాంటెంట్ యొక్క కాన్సెప్ట్ మనకు అర్థమవుతూ ఉంటుంది. దెన్ దీన్ని కాంప్రిహెన్సివ్ రైటింగ్ అని అంటాం. అంటే రాయడం అంటే కేవలం ఊరికే రాయడం కాదు. అంటే అక్కడ ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి వర్డ్స్ నోట్బుక్లోకి ట్రాన్స్ఫర్ చేయడం కాదు. కాంప్రిహెన్సివ్ రీడింగ్ అన్నప్పుడు, లేక కాంప్రిహెన్సివ్ రైటింగ్ అన్నప్పుడు, నువ్వు రాసిన కాంటెంట్ రాసిన తర్వాత దాన్ని గూర్చి మినిమం ఒక 50% నువ్వు చెప్పగలగాలి, నువ్వు ఏమి రాసావో దాన్ని. ఉదాహరణ, ఇది సాధారణ జనరల్గా మోస్ట్ ఆఫ్ ద కేసెస్ స్టూడెంట్స్ ఏం చేస్తారు అని అంటే, వాళ్ళు రాసేప్పుడు దాని మీద దృష్టి పెట్టరు, జస్ట్ గుడ్డిగా అక్కడ ఉన్నటువంటి వర్డ్స్ని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తుంటారు నోట్బుక్ పైన, టెక్స్ట్ బుక్ నుండి. బట్ వైల్ రైటింగ్, రాసేప్పుడు ఏం చేస్తారు, మిగతా విషయాల గురించి మాట్లాడుతుంటారు. స్కూల్లో జరిగిన విషయాలు కావచ్చు, లేక బయట క్రికెట్ గురించి ఆలోచిస్తే ఉంటే దాని గురించి. స్కూల్లో అరే ఈరోజు మనం రాస్తూనే ఉంటారు, వాళ్ళు పక్క వాళ్ళతోని రాసే వాళ్ళు ఏం చేస్తుంటారు, మాట్లాడుతుంటారు. సో ఈరోజు
సైన్స్ సార్ రాలేదు, సైన్స్ మేడం రాలేదు, లేక ఇంకా స్కూల్లో జరిగినది, మొన్న నిన్న నువ్వు రాలేదు, నేను సార్ రాలేసి అని చెప్పాడు, ఎక్స్పెరిమెంట్ చేయించాడు. సో ఇక్కడ ఏం జరుగుతుంది, మనం ఒక పర్పస్ లేకుండా రాస్తున్నాం, మీనింగ్లెస్గా రాస్తున్నాం. అంటే ఒక స్టూడెంట్ నువ్వు అక్కడ వెళ్ళిన తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి అంటే, హోంవర్క్ చేయడం ఎందుకోసం అంటే అక్కడ ఉన్నటువంటి కాన్సెప్ట్ నీకు అర్థం చేసుకోవడానికి. క్లాస్లో చెప్పింది ఇంకా కాంప్రహెన్సివ్గా నీకు అర్థం కావాలి అంటే, ఫర్దర్గా అర్థం కావాలి అంటే, నాలెడ్జ్ బాగా రావాలి అని అంటే, నువ్వు కాంటెంట్ని ఏ మ్యాటర్ అయితే రాస్తున్నావో దాని మీద అది మాత్రమే ఆలోచిస్తూ మనం రాస్తూ ఉంటే వీ కెన్ రికలెక్ట్. స్కూల్లో చెప్పింది రికలెక్ట్ అవుతుంది, ఇక రాసేది మన మైండ్లో రికార్డ్ అవుతుంది, వి గెట్ ద నాలెడ్జ్. ఇంకోటి ఏమంటున్నాడు స్వామీజీ, నీవు ఏ పని చేసినప్పటికీ కూడా ప్రతి కర్తవ్యం, ఎనీ వర్క్ దట్ యు డూ, వెదర్ ఎట్ హోమ్ ఆర్ ఎట్ స్కూల్ ఆర్ ఎట్ హాస్టల్, ఎట్ టెంపుల్, ఎక్కడైనప్పటికీ కూడా నువ్వు ఏ పని చేసినప్పటికీ కూడా దాన్ని ఒక ఆరాధనగా చేయమంటున్నాడు, శ్రద్ధాభక్తులతో చేయమంటున్నాడు. ఏ పని చేసినప్పటికీ కూడా అంటే ఇక్కడ మనం వర్క్ చేస్తున్నాము అని అంటే అర్థం ఏమిటి అంటే, వీఆర్ మేనిఫెస్టింగ్ అవర్ పర్ఫెక్షన్. ఇప్పుడు ఉదాహరణకి ఒక డ్రైవర్ని తీసుకుందాం, సింపుల్ ఎగ్జాంపుల్, మనకి ఈజీగా అర్థమవుతుంది. మనం ఎక్కడికో వెళ్ళాలి, హైదరాబాద్ మటుకు వెళ్దామని అనుకుందాం. సో వెళ్ళడానికి హైదరాబాద్ కాబట్టి అది బిజీగా ఉంటుంది, రిటర్న్లో చాలా ట్రాఫిక్ చాలా ఉంటుంది, కాబట్టి వీ వోంట్ ప్రిఫర్ టు డ్రైవ్ చేయడానికి మనం ప్రిఫర్ చేయం. సో ఒక డ్రైవర్ని మాట్లాడుకుంటాం. సో ఇప్పుడు ఆ డ్రైవరు ఎట్లా డ్రైవింగ్ చేయాలి అని అంటే, దాన్ని ఒక ఆరాధనగా చేయాలి, అది ఉత్తమైనటువంటి పనిగా, పరమోత్కృష్టమైనటువంటి బెస్ట్ యాక్టివిటీగా, ఇట్ ఈస్ ఈక్వల్ టు వర్షిప్, ఈక్వల్ టు పూజ, అంత భావంతో ఆయన డ్రైవ్ చేసినప్పుడు ఏ రకమైనటువంటి యాక్సిడెంట్లు ఉండవు. తర్వాత ఆ స్పీడ్ కూడా ప్రాపర్గా మెయింటైన్ చేస్తే కూర్చున్న వాళ్లకు స్ట్రెయిన్ కాదు, లేక జిగ్జాగ్గా రకరకాలుగా సడన్గా వెళ్ళి స్పీడ్గా వెళ్ళి సడన్గా బ్రేక్ వేయడము, టర్నింగ్లో స్పీడ్గా వెళ్తుండడము, లేక స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు అదే స్పీడ్తో కంటిన్యూ వెళ్తుండడము. సో ఇక్కడ వర్క్ జరిగింది, ఇక్కడ కూడా పని జరిగింది, మనం అక్కడ దాకా వెళ్తాం, సేఫ్టీగా వస్తాం. బట్ రియల్ డ్రైవింగ్ ఏమిటి అంటే, అందరూ ఏం కోరుకుంటారు అని అంటే, చాలా కంఫర్టబుల్గా, నీట్గా, భయం లేకుండా, మనకి ఇమోషనల్గా మనం డిస్టర్బ్ అవ్వకుండా చాలా కంఫర్టబుల్గా మనం వెళ్ళాలని అన్నప్పుడు ఆ డ్రైవరు ఆ డ్రైవింగ్ మాత్రమే, అప్పుడు ఆ టైంలో హిస్ మైండ్ షుడ్ కంప్లీట్లీ ఫోకస్ ఓన్లీ ఆన్ ద డ్రైవింగ్. దానిపైన కంప్లీట్గా మైండ్ ఫోకస్ చేసినప్పుడు అప్పుడు పర్ఫెక్షన్ మేనిఫెస్ట్ అవుతుంది, అంటే ఒక పర్ఫెక్ట్గా డ్రైవ్ చేస్తాం. అట్లా లేనప్పుడు ఏమవుతుంది అని అంటే, పరధ్యానంగా ఫోన్ మాట్లాడుతూ, ఇంకా ఎవరితో డిస్కస్ చేస్తూ, ఇంకా ఏదో ఆలోచిస్తూ డ్రైవ్ చేసినప్పుడు అప్పుడేమవుతుంది, మనం మామూలు వెళ్ళేటప్పుడు ఎవరో సడన్గా అడ్డం వస్తారు, మనం అతన్ని దగ్గరకు వచ్చిన దాకా మనం గమనించాం, అప్పుడు సడన్గా బ్రేక్ వేయడం జరుగుతుంటుంది. లేక టర్న్ చేయాల్సిన కొంత దూరంలో ఉన్నప్పుడు మనం దాన్ని చూస్తే స్లో చేసుకుంటాము, ఆ స్పీడ్ గేర్ని మారుస్తాము, అప్పుడు స్లోగా టర్న్ చేస్తాము. అట్లా కాకుండా ఉన్నప్పుడు ఒక కొద్ది దగ్గరకు వచ్చినప్పుడే మనం టర్న్ చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు అప్పుడు గేర్ వెంటనే అన్ని గేర్లు టాప్ గేర్ నుంచి సెకండ్ గేరు ఫస్ట్ గేర్ వరకు రాలేదు. సో ఆ థర్డ్ గేర్లోనే అతను టర్న్ చేసే ప్రయత్నాలు చేస్తుంటాడు. సో దిస్ లీడ్స్ ఎ ప్రాబ్లం. సో దీనివల్ల మనకి ఏమర్థమవుతుంది అని అంటే, ఇప్పుడు అతను చేసినటువంటి పని ఆర్డినరీ అని అనుకుంటాం మనం, డ్రైవింగ్ అంటే ఇది చాలా ఈజీ, చిన్న పని అనుకుంటాను. ప్రపంచంలో చిన్న పని పెద్ద పని అంటే ఏమీ లేదు. గొప్పవాళ్ళు చిన్న పని చేయడం వల్ల ఆ పనికి వాల్యూ తీసుకొస్తారు. ఆర్డినరీ పీపుల్ వాళ్ళకి మంచి పని ఇచ్చినప్పటికీ కూడా దాన్ని డిగ్రేడ్ చేస్తారు, దాని వాల్యూ తీసేస్తారు. దట్ ఈస్ ద డిఫరెన్స్. అది మేనిఫెస్టేషన్ ఆఫ్ ద డివినిటీ అంటే, పర్ఫెక్షన్ అని అంటే.
రంగనాథన్ మహారాజ్ కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాడు. ఆయన గాంధీజీ రాట్నం వడికాడు, రత్నాన్ని తిప్పాడు, నూలును వడికాడు. అట్లాగే ఆయన సబర్మతి ఆశ్రమంలో ఆ బాత్రూమ్స్ని క్లీన్ చేసేవాడు, బయట ఆశ్రమాన్ని శుభ్రం చేసేవాడు, కడిగేవాడు, ఊడ్చేవాడు. సో ఆయన చేసిన పని మనం సాధారణంగా మిగతా వాళ్ళు ఏమనుకుంటారు, బాత్రూమ్ కడగడము, ల్యాట్రిన్ క్లీన్ చేయడము, లేక బయట ఊడడము చాలా చిన్న పని అనుకుంటాం. బట్ గాంధీజీ చేసినప్పుడు దాని యొక్క వాల్యూ పెరిగింది. సో దట్ టెల్స్ దట్ ద డిగ్నిటీ ఆఫ్ లేబర్. సచ్ ఎ గ్రేట్ పర్సన్, ఎ మహాత్మా, ఈజ్ డూయింగ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ వర్క్. ఆ పని కూడా చేశాడు అంటే ఒక మోడల్గా, రోల్ మోడల్ ఇస్తుంది. అంత పెద్ద మహానుభావుడే తనకు కావాల్సినటువంటి, తన ఆశ్రమంలో ఉన్నటువంటి, ఆయన ఉపయోగించేటువంటి, మిగతా భక్తులు ఉపయోగించేటువంటి ఆశ్రమాన్ని, ల్యాబొరేటరీస్ని, బాత్రూమ్స్ని ఆయన క్లీన్ చేశాడు. సో దెర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. ఇది చాలా ఇన్ఫీరియర్ పని కాదు. సో ఇది కూడా మనం కూడా చేయదగ్గది. సో అట్లాంటి ఆలోచన వచ్చినప్పుడు అక్కడ నువ్వు ఎక్కువ తక్కువ కొందరు మాత్రమే చేయగలుగుతారు, ఇది మిగతా వాళ్ళు చేస్తూ ఉంటే అది ఇన్ఫీరియర్గా భావించడము, వాళ్ళని ఇన్సల్ట్ చేయడము, ఆర్డినరీ వ్యక్తిగా మనం చూడడము, అండర్ ఎస్టిమేట్ చేయడము. నో, గాంధీజీ అది చేశాడు కాబట్టి ఇట్ ఈస్ రోల్ మోడల్, నథింగ్ రాంగ్ ఇన్ దట్. అట్లాగే కబీర్ దోహే మనం చదువుతాం హిందీలో. మహాభక్తుడు, మహామేధావి, మహాజ్ఞాని. ఆయన ఎంతోమందిని మోటివేట్ చేసినటువంటి, భక్తి మార్గం ద్వారా ఒక మహాపురుషుడు. సో ఆయన చేసే పని ఏంటి అని అంటే, అతను చేనేత పని చేసేవాడు. ఒక శాల్ అంటారు, శాలవాళ్ళు అంటారు వాళ్ళు. సో వస్త్రాలను నేసేటువంటి పని చేశాడు. బట్ వీఆర్ నాట్ థింకింగ్ అబౌట్ దట్ వర్క్. ఆయన ఆర్డినరీ వర్క్ చేసినప్పటికీ కూడా, మామూలుగా అందరి దృష్టిలో అనుకున్నప్పటికీ, బట్ వీ గివ్ మచ్ రెస్పెక్ట్. సో ఇది మనం ఏ పని చేసినా, స్వామి వివేకానంద ఆయన పరివ్రాజకుడికి వెళ్ళేటప్పుడు ఆయన పవాహరి బాబా అని ఒక మహానుభావుని కలుస్తాడు. ఆయన గుహలో ఉంటాడు. అతని యొక్క ఆహారము గాలిని మాత్రమే తీసుకున్నాడు, అందుకే పవాహరి బాబా అంటారు బెంగాల్లో. అంత గొప్ప యోగి. సో స్వామీజీ ఆయన దగ్గర కొన్ని రోజులు ఉంటాడు, డిస్కషన్ చేస్తుంటాడు. ఆయన దగ్గరుండేటువంటి వెజల్స్, కాపర్, రాగి పాత్రలు ఉంటాయి ఆయన దగ్గర. సో స్వామీజీ అబ్జర్వ్ చేసి తర్వాత చెప్తాడు, ఆయన రాగి పాత్రల్ని ప్రతిరోజు చాలా శుభ్రంగా కడిగి బంగారం మాదిరిగా మెరిసేట్టుగా చేసేవాడట. అది బంగారం మాదిరిగా మెరుస్తుండేటిదంట. అంటే ఆ పని చేసేప్పుడు ఆయన మనస్సంతా కూడా దాని మీద ఫుల్గా ఫోకస్ చేశాడు. ఆ రాగి పాత్రల్ని తలతల మెరిసేట్టుగా ఉంచాడు, ప్రతిరోజు ఉంచుతాడు. అంటే నిజానికైనా యోగి సాధన చేయాలి, ధ్యానం చేయాలి. బట్ రాగి పాత్రలను కడిగేటప్పుడు కూడా ఆ మనస్సుని ధ్యానం చేసేటప్పుడు ఎట్లయితే పరమాత్మ పైన కంప్లీట్ మన మైండ్ ఫోకస్ చేయాలో, అట్లాగే నువ్వు చేసేటువంటి ఏ పని అయినప్పటికీ కూడా ఆ రాగి పాత్రను కడగడం కూడా చాలా పర్ఫెక్ట్గా. సో బై సీయింగ్ దట్ ఒక మనసు పైన ఒక మంచి ప్రభావం ఉంటుంది. దానిపైన కొంత సరే కడగకుండా ఉన్నప్పుడు మనం దాన్ని ఉపయోగించుకునేటప్పుడు మన మనసు అంతా ఎట్లా ఉంటుంది అని అంటే, ఎక్కడైతే స్కార్ ఉంటుందో, ఎక్కడైతే మచ్చ ఉంటుందో దానిపైన దృష్టి ఉంటుంది. మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా మనం చేసే పూజ పైన ఉండదు. అది ఆ ఇంప్యూరిటీ ఇక్కడ ఉంది, సరిగా కడిగితే బాగుండేది, నెక్స్ట్ టైం నేను బాగా కడగాలి, ఈ ఇంప్యూరిటీస్ ఉన్నాయి. సో అట్లా కాకుండా చాలా తలతలగా మెరుస్తున్నట్టుంటే జస్ట్ దట్స్ ఆల్, మైండ్ దాన్ని ఉపయోగించుకుంటాం. నెక్స్ట్ వీ థింక్ ఆన్ అవర్ పూజ ఆర్ సమ్ అదర్ థింగ్. సో అట్లాగే స్వామీజీ చెప్పేది ఏమిటంటే, మనం ఏ పని చేసినప్పుడు కూడా అది ఒక ఆరాధనగా, వర్క్ ఈజ్ వర్షిప్ అంటారు. అందుకే సో ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఎ స్టూడెంట్గా నువ్వు స్కూల్లో చదువుతున్నావు అని అంటే ఇట్ ఈస్ ఏ రియల్ వర్షిప్ యాక్చువల్లీ. సో మనం ఎందుకోసం చదువుతున్నాము అని అంటే, భవిష్యత్తులో ఒక ఉత్తమైనటువంటి వ్యక్తిగా ఎదగడానికి కోసం, ఒక ఉత్తమైనటువంటి వ్యాపారిగా, ఉత్తమైనటువంటి టీచర్గా, ఉత్తమైనటువంటి డాక్టర్గా, ఉత్తమైనటువంటి ఇంజనీర్గా మనం మారడానికి అక్కడ చదువుకుంటున్నాం. సో
ఈ చదువు దీని యొక్క ఉద్దేశం ఏమిటంటే ఇది ఒక మహోన్నతమైనటువంటి కార్యం. అంటే ఆఫ్టర్ బికమింగ్ ఎ టీచర్ ఆర్ ఎ డాక్టర్, సో వీఆర్ సర్వింగ్ ద సొసైటీ. మనం నూక్ అండ్ కార్నర్ విలేజ్ చేస్తే, లేకుంటే మిగతా స్టూడెంట్స్ని ఒక భవిష్యత్తులో దేశాన్ని పునర్నిర్మించడం కోసం, దేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటే విధంగా ఆయన చేసేటువంటి ఆ స్టూడెంట్, నా ద్వారా బయటకు వచ్చేటువంటి స్టూడెంట్ అందరూ కూడా, ఆ స్కూల్లో చదివిన స్టూడెంట్ కావచ్చు, అక్కడ చదివిన వాళ్ళందరూ కూడా బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏ ఫీల్డ్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు వాళ్ళ వర్క్ ద్వారా సంఘానికి, సొసైటీకి, దేశానికి సేవ చేసేవాళ్ళుగా. సో అందరూ కలిసి పనిచేస్తే, అందరూ దేశం కోసం పనిచేస్తే, నిజాయితీగా పనిచేస్తే, అద్భుతంగా పనిచేస్తే అప్పుడు దేశం గొప్ప దేశంగా మారుతుంది. సో ఇక్కడ చదవడం అనేది కేవలం పుస్తకంలో ఆ సబ్జెక్టులో నేర్చుకోవడము, గ్రేడింగ్, పరీక్షలో మార్కులు రావడము, మంచి గ్రేడ్ రావడము, మంచి కాలేజీలో సీట్ కోసం ప్రయత్నం చేయడము. సో ఇది ఆర్డినరీ. బట్ దీన్ని ఒక ఆరాధనగా మనం చేసినప్పుడు మనము దీని ద్వారా మనం ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిగా ఎదుగుతున్నాం. భవిష్యత్తులో భారతదేశాన్ని రీకన్స్ట్రక్ట్ చేయడానికి, రీబిల్డ్ చేయడానికి నేను నా ఫీల్డ్లో నా కంట్రిబ్యూషన్ దానికి ఉంటుంది. సో ఐఆమ్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఇన్ నేషన్ బిల్డింగ్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ మన మైండ్లో ఉన్నప్పుడు అప్పుడు అద్భుతంగా మనం ఆ చదువు ఒక పూజగా మారుతుంది, ఒక వర్షిప్గా మారుతుంది. అప్పుడు నీకు అది శాంక్టిఫై అవుతుంది. ఆ స్కూలు ఒక టెంపుల్గా నువ్వు ఆరాధిస్తావు, ఆ క్లాస్ రూము ఒక టెంపుల్లో పార్ట్గా భావిస్తావు, చాలా ప్రెషియస్గా ఉంటావు, నోబుల్గా ఉంటావు, చాలా సిన్సియర్గా ఉంటావు, డిసిప్లిన్గా ఉంటావు. అది ఒక వర్షిప్గా మారినప్పుడు ఒక పవిత్రమైన భావనగా ఉంటుంది. నీకు కొన్ని స్వామీజీ చెప్తారు, బోధమాయంజీ మహారాజు ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు. ఆయన మనం మామూలుగా గుళ్ళోకి వెళ్ళినప్పుడు మనకు ప్రసాదం ఇస్తారు. సో అది ఆ ప్రసాదము కొన్ని సందర్భాలు కింద పడ్డది అనుకుందాం, తినేప్పుడు కానీ ఇచ్చేప్పుడు కానీ చిన్నపిల్లలు, అది మట్టిలో పడ్డప్పటికీ కూడా సో దాన్ని ఏం చేస్తాం, జస్ట్ కళ్ళకు అద్దుకొని వి ట్రై టు ఈట్ ఇట్. అంటే అక్కడ అదే కాకుండా మనం అదో బయట షాప్లో కొనుక్కున్నారు, మామూలుగా ఏదో వెళ్ళేటప్పుడు పిక్నిక్ ఎక్కడికి వెళ్ళారు, ఒక సీటు తీసుకున్నాం. సో అప్పుడు అది పడిపోయింది. సో పడిపోయినప్పుడు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే అది మురికిగా ఉంది, జస్ట్ గివ్ ఇట్, డోంట్ ట్రై టు ఈట్ అని అంట. అది తినకూడదు, అది అశుద్ధంగా మారిపోయింది అని అంట. బట్ వాట్ ఇస్ ద డిఫరెన్స్? ఇక్కడ టెంపుల్లో ఎప్పుడైతే దాన్ని శాంక్టిఫై అయిందో, అంటే మనసులో అది పవిత్రమైనటువంటి భావన మనలో కలిగినప్పుడు అది కింద పడ్డప్పుడు పడకుండా జాగ్రత్తగా చూసుకుంటాం, చాలా జాగ్రత్తగా ప్రయత్నం చేస్తాం. ఒకవేళ కింద పడ్డా కూడా దాన్ని కళ్ళకు అద్దుకొని మనం తింటాం. అదే బయట పడేసినప్పుడు పడిపోతే అది అక్కడ వస్తువు అదే, అక్కడ స్వీటే ఇక్కడ స్వీటే, కానీ ఇక్కడ ఏంటి, దాంట్లో ఒక పవిత్రత మనం ఆపాదించాం. వి శాంక్టిఫై ఇట్. మన భావన ద్వారా, మన ఆలోచన ద్వారా, భగవత్ నివేదన ద్వారా అది ఒక పవిత్రమైన వస్తువుగా మనం భావించినప్పుడు అప్పుడు అది ఆరాధనతో చూస్తాం, దానికి అంత రెస్పెక్ట్ ఇస్తాం, దానికి అంత వాల్యూ ఇస్తాం. సో ఇన్ ద సేమ్ వే మనము ఇంట్లో ఉన్నప్పటికీ కూడా, హాస్టల్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, ఇంకెక్కడైనప్పటికీ కూడా మీరు ఏ పని చేసినప్పటికీ కూడా అంత సిన్సియారిటీ, అంత కాన్సన్ట్రేషన్తో ఆ పని చేయాలి. మనం పడుకున్న తర్వాత చాలా సందర్భంగా ఎవరో మనకు మదరో ఇంకెవరో లేక సిస్టర్ ఉంటే వాళ్ళేది దానికి నీట్గా చేయాలి. నో, మనం ఏం చేస్తాం, మనం పడుకున్నటువంటి బెడ్ని మనం నీట్గా ఉంచాలి. మనం బెడ్షీట్ మార్నింగ్ లేచిన తర్వాత దాన్ని ప్రాపర్గా ఫోల్డ్ చేసి అక్కడ పెట్టాలి. అట్లాగే మనం వెజల్స్, టీ తాగుతాం, టీ తాగినప్పుడు యాక్చువల్గా టీ తాగి కొంత అందులో ఉండిపోతుంది, అట్లాగే మనం వాష్ బేసిన్లో పడేస్తాం, లేక అట్లా పెట్టేస్తాం. సో దానివల్ల కొన్ని సందర్భంలో ఫ్లైస్ రావచ్చు, ఇంకేదో వస్తుంటుంది, లేక అది కొద్దిగా లేటుగా కడిగితే హార్డ్గా అయిపోతుంది. బట్ వాట్ యూ హ్యావ్ టు డూ, మనం వాష్ బేసిన్ అంటే మనం తాగిన తర్వాత ఆ వాష్ బేసిన్ ట్యాప్ని కొద్దిగా ఆన్ చేసి వాటర్ అందులో కొద్దిగా తడిగా ఉంటుంది కాబట్టి వాటర్ జస్ట్ దాన్ని కొద్దిగా మూవ్ చేసి పోర్ అవుట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ప్రాపర్లీ 60% కడిగినట్టు అవుతుంది. దెన్ అక్కడ పెట్టాలి. సో ఇది ఒక చిన్న పని మనకు అనిపించవచ్చు, దీనివల్ల ఏమవుతుంది, ఆ కడిగే వాళ్ళకి వర్క్ చాలా ఈజీగా అవుతుంది, ఆల్మోస్ట్ కడిగినట్టుగా ఉంటుంది. అట్లాగే చాలా నీట్గా ఉంటుంది, అక్కడ స్ప్రింకిల్ కాకుండా
పోర్ అవుట్ కాకుండా ఆ ఏరియా అంతా కూడా నీట్గా ఉంటుంది. సో ఇది ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్ మనం ఇట్లా చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే మనలో ఉన్నటువంటి ఆ తమో గుణం పోయి రజోగుణం వెళ్ళి సాత్విక గుణం వచ్చేస్తుంది. అంటే మనం చేసే పని అదే అయినప్పటికీ మనం బుక్స్ అక్కడ స్కూల్ నుంచి వచ్చాము లేక చదువుకొని బుక్స్ని ఒక చోట పెట్టాలని అనుకున్నప్పుడు సో మన చేతిలో బుక్ ఉన్నప్పుడు సాధారణంగా ఇట్లా పెట్టేసేస్తాం. నో. సో ఇది ఒక పవిత్రమైన బుక్, ఒక మహాత్ముడు చెప్పినటువంటి బుక్, అందులో ఆయన కొటేషన్స్ ఉన్నాయి. సో దాన్ని మనం ఏం చేయాలి, అక్కడ చాలా నీట్గా రెస్పెక్టబుల్గా ప్రాపర్గా అక్కడ మనం దాన్ని పెట్టాలి. సో ఇది ఏం జరుగుతుంది అని అంటే ఇట్లా చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే మనలో ఉన్నటువంటి ఆ దుడుకుతనం, వాట్ యు కాల్ రజోగుణం, కేర్లెస్నెస్, అది అవాయిడ్ చేస్తున్నాం. అంటే ప్రతి పని అట్లా చేసినప్పుడు, శ్రద్ధతో చేసినప్పుడు, భక్తితో చేసినప్పుడు, ఆరాధన చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే మనలో ఉన్నటువంటి రిమైనింగ్ తమోగుణము రజోగుణము సబ్సైడ్ అయిపోయి మనలో సత్వగుణం బయటకు వచ్చేస్తుంది. అంటే ప్రతిదీ చాలా ప్రాపర్గా నీట్గా డిస్టర్బ్ కాకుండా, ఎమోషనల్గా డిస్టర్బ్ కాకుండా మనం అక్కడ చేస్తాం. సో దాని ఇంపాక్ట్ మళ్ళీ మన మనసు పైన ఉంటుంది, సబ్ కాన్షియస్ మైండ్ పైన మనం చేసేట ఒక పని దాని ప్రభావం మన మనసు పైన ఉంటుంది. సో అప్పుడేమవుతుందంటే పాజిటివ్ థాట్స్ మన మైండ్లో రికార్డ్ అవుతుంటాయి. అంటే సబ్ కాన్షియస్ మైండ్లో మన పాజిటివ్ వైబ్రేషన్స్ రికార్డ్ అవుతుంటాయి. సో అట్లా ఆరాధన భావంతో అట్లా చేయాలి. అట్లా మనం చేసే ప్రతి ఏ పని చేసినప్పుడు జీవితం అంతా కూడా దానికి అర్పించినట్టుగా చేయాలి. సో దట్ ఈజ్ వై మనం మహాత్ముల యొక్క జీవిత చూసినప్పుడు వాళ్ళ ఫోకస్ అంతా కూడా ఏ లక్ష్యం కోసం అయితే ఉంటుందో దానిపైనే దృష్టి పెడతారు, జీవిత లక్ష్యమంతా దానిపైన పెట్టేస్తారు, ఫోకస్డ్గా పనిచేస్తారు. అందుకే స్వామీజీ ద డిఫరెన్స్ బిట్వీన్ మ్యాన్ అండ్ మ్యాన్ ఈజ్ ఇన్ ద పవర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అంటాడు. ఎప్పుడైతే మనకు ఫుల్లీ కాన్సన్ట్రేషన్ ఉంటుందో ఆ వర్క్ పైన మనం దృష్టి పెడతామో అప్పుడు డైవర్షన్ ఉండదు, డిస్టర్బెన్స్ ఉండదు. అప్పుడేమవుతుంది అని అంటే ఎడ్యుకేషన్ ఇస్ నథింగ్ బట్ కాన్సన్ట్రేషన్ అంటాడు స్వామి వివేకానంద. సో ఆ కాన్సన్ట్రేషన్ మనకు పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు అదే నిజమైనటువంటి చదువు, విద్య. సో ఎడ్యుకేషన్ ఈజ్ నథింగ్ బట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద పర్ఫెక్షన్ ఆల్రెడీ ఇన్ మ్యాన్. కాబట్టి సో ఒక పర్ఫెక్ట్ మ్యాన్ అని ఎట్లా అంటే పర్ఫెక్ట్ వర్క్ చేస్తే పర్ఫెక్ట్ మ్యాన్ అంటాం. సో ఏదో నేమ్ సేక్ చేశాడంటే పెట్టమని అక్కడ పెట్టేసి విసిరేసి రావడం, ఆ పని చేయమంటే అక్కడ అది పెట్టేసి రావడం, ఏదో అయిష్టంగా చేయడం, అట్లా కాదు. సో ఏ పర్ఫెక్ట్గా పని చేసేవాడంటే పర్ఫెక్ట్ మ్యాన్ ఓన్లీ డస్ దట్ వర్క్ పర్ఫెక్ట్లీ. ఒక పర్ఫెక్ట్ మ్యాన్ పర్ఫెక్ట్గా పని చేస్తాడు. సో పర్ఫెక్ట్గా ఎప్పుడు చేయగలుగుతాము అని అంటే నీ పర్ఫెక్ట్ని నువ్వు పర్ఫెక్ట్నెస్ని మేనిఫెస్ట్ చేసినప్పుడు. ఎప్పుడు మేనిఫెస్ట్ చేస్తావు, ఆ పని ఒక వర్షిప్గా నువ్వు ఆలోచించినప్పుడు, ఒక ఆరాధన భావంతో నువ్వు పనిచేసినప్పుడు అప్పుడు నువ్వు తప్పకుండా అప్పుడు ఆ పని పర్ఫెక్ట్గా అవుతావు. సో కాబట్టి దెర్ ఈస్ నో ఇన్ఫీరియర్ వర్క్ అండ్ సుపీరియర్ వర్క్. స్వామి వివేకానంద చెప్తాడు, వీధి ఊడ్చేటువంటి ఒక మామూలు వ్యక్తి, చెప్పులు కొనేటువంటి వ్యక్తి ఈజ్ ఈక్వల్ టు ఏ కలెక్టర్ ఆర్ ఏ ప్రెసిడెంట్ ఆర్ ప్రైమ్ మినిస్టర్. బికాస్ ఆయన స్థానంలో ఆయన గొప్ప. ఆయన మాదిరిగా చెప్పులు కుట్టడము ఇంకో కలెక్టర్ చేయలేడు. ఒక వెహికల్ని రిపేర్ చేయడము ఇంకో సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేయలేడు. ఇంట్లో ఒక ఎలక్ట్రిక్ ప్రాబ్లం ఉంటే ఒక టెక్నీషియన్ వచ్చి చేస్తాడు, కానీ మిగతా వాళ్ళు గంటల సేపు వెయిట్ చేస్తుంటాం తప్ప మనం ఆ పని చేయలేము. సో అక్కడ మనం ఏమర్థం చేసుకోవాలి అంటే అది సుపీరియర్ కాదు, ఇన్ఫీరియర్ కాదు. ఆయన లేకుండా మనం జీవితం ఆ రోజు మొత్తం మనం వర్క్ సరిగా చేయలేము. కంప్యూటర్ హార్డ్ వర్క్ చేయలేకుండా, కానీ ఇంకేదైనా వర్క్ మనం చేయలేము. సో ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలి, సో ప్రతి పని ఆరాధనగా చేసినప్పుడు అది అప్పుడు అందరూ హ్యాపీగా ఉంటారు. మనం ఒక నేషన్ బిల్డింగ్లో ఒక పార్ట్ అయినట్టుగా ఉంటుంది. అట్లాగే మన పర్సనాలిటీని మనం బిల్డప్ చేసుకుంటాం. సో దీన్ని విన్న తర్వాత మీరు ఇంకా అడగాల్సిందంటే అడగండి, ఇంకా మీరు యాడ్ చేస్తే కొంత చెప్పొచ్చు. ఎవరైనా కూడా.
సో టైంని వేస్ట్ చేయొద్దు. ఎస్, ఎవరైనా ఇంకేదైనా అడగాల్సింది ఉంటే ఇప్పుడు విన్న దానిపైన ఇంకా ఫర్దర్ క్లారిఫికేషన్ ఉంటే యూ కెన్ ఆస్క్. ఎస్, టైంని మనం వేస్ట్ చేయొద్దు. అడిగేదంటే అన్మ్యూట్ చేసి స్టార్ట్ చేయండి, అడగండి. ఇంకా ఫర్దర్ క్లారిఫికేషన్ కానీ ఏదైనా డౌట్ ఉంటే. ఎస్, అరుణ్ రెడ్డి గౌడ్, కౌశిక్. ఎస్, ఎనీవన్ కెన్. హాస్టలర్స్, చైతన్య, భార్గవి, ఎనీవన్ కెన్ ఆస్క్.